నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. మొదబరి ముచ్చట్లు. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూ డే బై డే సీరియస్గా అవుతూ ఉన్నది. అదేవిధంగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీ మారేలేదండి, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం అనే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ కారణము, ఎందుకు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు అంటే, పూర్తి స్థాయిలో ఇక్కడ హుజూరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్లస్ కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ వీళ్ళిద్దరూ కలిసి పిటిషన్ వేసిరు. ఆ పిటిషన్పై కూడా ఇష్యూ బెంచ్ మీదకి పోయింది, నడుస్తూ ఉన్నది. తర్వాత కేటీఆర్ రిట్స్ పిటిషన్ వేసిండు. దానిపై వేగవంతం కావడంతో గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కూడా ఎలాంటి యాక్షన్ లేకపోవడం వల్ల ఇప్పుడు మమ్మల్ని ఎవడు ఏం చేస్తారు, గతంలో కూడా ఎన్నో పార్టీలు మారినాం గెలిచిన తర్వాత, ఇప్పుడు ఏమవుతుంది అనుకున్నటువంటి సిచ్యువేషన్లో మెడకు ఉరితాళ్ళ ఈ యొక్క 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఉచ్చు చిక్కున్నది. ఇప్పుడు ఏమంటా ఉన్నారు వాళ్ళంటే, ఆల్రెడీ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఖైరతాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరు కూడా తిరుగుబావట ఎగరవేస్తూ ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ప్రభుత్వం మీద. వాళ్ళ పార్టీలో జాయిన్ అయినా కూడా వాళ్ళకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వాళ్ళు కొంచెం మేరకు పార్టీ మీద, ప్రభుత్వం మీద కొంచెం అసహనంగా ఉన్నది అయితే నిజమే. కాకపోతే ఇప్పుడున్నటువంటి చిక్కు మార్చి 25వ తారీఖున మొత్తంగా ఒక జడ్జిమెంట్ అయితే రాబోతూ ఉంది అని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈ ఆశించడానికి కారణం కూడా ఉంది. 10 మంది రాజకీయ నేతలు వాళ్ళ సొంత స్వలాభాల కోసం పార్టీలు మారుతుంటే ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఓటర్ మహాశ్రేణులు కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండడో తెలియనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎక్కువగా సాగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, నేను పార్టీలో చేరలే, బీఆర్ఎస్లోనే ఉన్నా అని అంటా ఉన్నాడు. ఇక్కడ గాంధీ ఏమంటా ఉన్నాడు, షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, నేను కూడా పార్టీ మారలే, జస్ట్ ముఖ్యమంత్రి గారు అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఒక ఎమ్మెల్యే కలవడం ఆనవాయితీ కాబట్టి నేను కలవడానికి వెళ్ళినటువంటి సమయంలో ఆయన కండువ వేసిరు. ఆ కండువ నేను దేవుని కండువ అనుకున్నాను, కాంగ్రెస్ పార్టీ కండువ అనుకోలేదు అని చెప్పేసి అక్కడ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మన రాజేంద్రనగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దీనిపై నోరు మెదపడం లేదు. ఈ విధంగా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ కొంతమంది ఇక్కడ స్టేషన్ కన్పూర్కి సంబంధించినటువంటి కడియం శ్రీహరి గారి వాళ్ళ తనయురాలు కూడా వరంగల్ ఎంపీగా ఉన్నది. మరి వేటు పడితే కడియం శ్రీహరి గారి మీద వేటు పడి ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీకి లాభం అని ఒకసారి గ్రౌండ్ సర్వే తీస్తే ఎక్కువ శాతంగా భారతీయ జనతా పార్టీకి మొగ్గున్నది, తర్వాత బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నది. కానీ కాంగ్రెస్కి ఎక్కడా కూడా పట్టు లేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కొన్ని 10 నియోజకవర్గాల్లో గట్టిగా ఉన్నది, గ్రౌండ్లో 0. మరి ఈ ఎమ్మెల్యేలకు 2 రోజులలో మీరు రిటర్న్ అఫిడవిట్ ఇవ్వాలి అని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీతో అడిగి చెప్పిస్తే దాదాపు 2 నెలల సమయం అవుతా ఉన్నది. ఇప్పుడు రిటర్న్ దాఖలు చేస్తూ నిన్న సుప్రీంకోర్టులో గూడెం మైపాల్ రెడ్డి మేము పార్టీ మారలేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు 4 కూడా మేము పార్టీ మారలేదని చెప్తా ఉన్నాం. అయితే నేను పార్టీ మారలేదని చెప్తా ఉన్నటువంటి మీకు ఒకటి అడుగుతా ఉన్నా, ఎందుకని అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానాల్లో కాకుండా అధికార పక్ష స్థానాల్లో కూర్చున్నారో కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీన్ని అనార్హత వేటు తప్పించుకోవడానికి కేసీఆర్ ఒకరోజు అసెంబ్లీకి వచ్చిపోయినట్టు వీళ్ళు అనార్హత వేటు తప్పించుకోవడానికి మేము బీఆర్ఎస్లోనే ఉన్నామనే మాట చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు నిజానికి బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కానీ ఎలాంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రతిపక్షంలో చేస్తున్నటువంటి పోరాటాల మీద కానీ ఎక్కడ వీళ్ళ ముఖాలు కనిపించలే. వీళ్ళు ఏకంగా బ్యానర్లలో వీళ్ళ ఫోటోలు వేసుకున్నారు. బ్యానర్లలో కాంగ్రెస్ బ్యానర్లు లేపించినటువంటి చరిత్ర ఈ 10 మందిది.
ఆడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించిన ఎమ్మెల్యే కూడా నాకేం సంబంధం లేదు, నేను పార్టీ మారలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే చూసినటువంటి ప్రజలు పిచ్చోళ్ళ, మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు పిచ్చోళ్ళ, చూస్తున్నటువంటి మీడియా పిచ్చిదా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి మీడియా పిచ్చిదా? మీరు ఇప్పుడు వీళ్ళను బీఆర్ఎస్ ఎస్ మా పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్తారా? చెప్పే ధైర్యం చేస్తుందా బీఆర్ఎస్? గతంలో కేటీఆర్ అన్నాడు, ఒకసారి కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని, కన్నతల్లి లాంటి పార్టీని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాళ్ళను ఫ్యూచర్లో కానీ భవిష్యత్తులో ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ ఒకసారి పార్టీలకు తీసుకురాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ మాట మీద కేటీఆర్ కట్టబడి ఉంటాడా లేదా? మీ కామెంట్ల రూపంలో చెప్పురి. మరి ఈ 10 మంది భవిష్యత్ ఏంటి? ఈ 10 మందిని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆహ్వానించి ఓకే అని చెప్తాడా అంటే లేదు అనే మాట వినిపిస్తూ ఉన్నది ఎక్కువ శాతంగా. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయనేది క్లియర్గా ఇండికేషన్ కనిపిస్తూ ఉన్నది. మరి ఉప ఎన్నికలు వస్తే వేల కోట్ల రూపాయలతో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయి. గతంలో మనం ఈటల రాజేందర్ గారి ఎలక్షన్ చూసినాం, మునుగోడు ఎలక్షన్ చూసినాం, రఘునందన్ రావు గారి ఎలక్షన్ చూసినాం దుబ్బాక మెదక్లో. మరి ఈ 10 స్థానాల్లో పోటీ జరిగితే మరొకసారి ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందా లేదో మీ కామెంట్ల రూపంలో చెప్పురి. ఈ యొక్క ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడాలా లేదో కూడా మీ కామెంట్ల రూపంలో చెప్పురి. ఇలాగా రాజకీయ పార్టీలు రోజుకో అంగి మార్చినట్టు రాజకీయ పార్టీలు అధికారం ఉన్న సైడే ప్రతిపక్షాల ఉన్నట్టు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పోతే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో అది కూడా మీ కామెంట్ల రూపంలో. థ్యాంక్ యూ.